టుడే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లేటరల్ ఎంట్రీ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్, అది మనకు కొంచెం ఇంపార్టెంట్. లేటరల్ ఎంట్రీ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్, అది మెయిన్ టాపిక్. అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్ గా అప్లికేషన్ ని రిసీవ్ చేశారు. అంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా రిక్రూట్ చేసుకుంటారు. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ నుంచి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ అయితే అవ్వచ్చు, పిఎస్యు ఎంప్లాయీస్, అంటే పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటారు. ఏదైతే గవర్నమెంట్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాటి నుంచి కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఎవరు? ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. సో అవేంటంటే 45 పోస్ట్స్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ ఒకటి, అంటే 45 పోస్టులు ఉన్నాయి. 45 పోస్ట్స్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ ఒకటి, డైరెక్టర్ అండ్ డిప్యూటీ సెక్రటరీ అక్రాస్ 24 సెంట్రల్ మినిస్ట్రీలు. సో 24 సెంట్రల్ మినిస్ట్రీ ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రల్ మినిస్ట్రీని రిక్రూట్ చేసే దానికోసం ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా, ప్రైవేట్ సెక్టర్ లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, అక్కడి నుంచి కూడా యూపీఎస్సీ ఏం చేసిందంటే ఈ 24 మినిస్ట్రీ ఏవైతే ఉన్నాయో రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మామూలుగా అయితే వీళ్ళు ఏం చేస్తుంటారు, యూపీఎస్సీ గవర్నమెంట్ జాబుల్ని కండక్ట్ చేస్తారు. అవునా, గవర్నమెంట్ జాబులు కండక్ట్ చేస్తారు. ఇన్ కేసు అక్కడ షార్టేజ్ ఉన్నప్పుడు, సరైన ఎంప్లాయీస్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా రిక్రూట్ చేసుకోవడం ఈ మధ్య జరుగుతూ ఉందన్నమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతూ ఉంది ఇది ఇండియాలో. సో ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా గవర్నమెంట్ జాబ్ లోకి తీసుకుంటారు. ఓకేనా? సో ఇది మొత్తం మీద. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అబౌట్ లేటరల్ ఎంట్రీ ఇన్ ద సివిల్ సర్వీసెస్. ఎందుకు ఇది రిక్రూట్ చేసుకున్నారంటే మెయిన్ వచ్చి స్పెషలైజేషన్ కోసం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అయితే ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని ఎవరు రికమెండ్ చేశారంటే నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఆ నీతి ఆయోగ్లో ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఎలాగా? ఈ ప్రైవేట్ జాబుల నుంచి కన్వర్టెడ్ ఇంటూ గవర్నమెంట్ జాబ్స్ లోకి కన్వర్ట్ చేయడం. ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చేస్తారు. దాన్ని ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు రికమెండ్ చేశారంటే ఈ నీతి ఆయోగ్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. సో ఇన్ ఇట్స్ 3-year యాక్షన్ ఎజెండా. ఇది 3 years యాక్షన్ ఎజెండా. సో 3 సంవత్సరాల నుంచి, ఇక్కడ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు రిక్రూట్ చేసుకుంటారు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మధ్య ఉంటుంది టర్మ్ వచ్చి, నేను చెప్పేది గవర్నమెంట్ జాబ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత. అదేవిధంగా మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే దీనికి సంబంధించి మెయిన్ ఆబ్జెక్టివ్స్. సో లేటరల్ ఎంట్రీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు సర్వ్ ద ట్విన్ పర్పసెస్. మెయిన్ 2 పర్పసెస్ ఉన్నాయి దీనివల్ల. ఒకటి వచ్చి బ్రింగింగ్ ఇన్ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఇన్ సివిల్ సర్వీసెస్. సో ఎక్స్పర్ట్ ని ఈజీగా రిక్రూట్ చేసేదానికి వీలవుతుంది. అంటే ఆల్రెడీ జాబులు చేస్తున్నారు కదా, ప్రైవేట్ జాబులు చేస్తున్నారు కదా. సో ఆ ప్రైవేట్ జాబుల నుంచి కన్వర్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్పర్టైజ్ కోసం ఇలాగా ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ప్రైవేట్లో. రెండోది వచ్చి అడ్రసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ ద ఎట్ ద సెంటర్. సో మెయిన్ ఈ మధ్య ఎక్కువ ఐఏఎస్ షార్టేజ్ ఎక్కువ ఉందంట ఎక్కడ, సెంటర్లో. అందుకోసం ఈ మెయిన్ పర్పస్, ఈ 2 మెయిన్ పర్పస్ వల్ల ఒకటి వచ్చి ఎక్స్పెక్టేషన్ కోసం, ఇంకోటి ఏంటి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు షార్టేజ్ వల్ల ఇలాగా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మెయిన్ పర్పస్ అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రాసెస్ ఏంటి, దీని ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు రికమెండ్ చేశారని చెప్పాను, నీతి ఆయోగ్ కౌన్సిల్ వాళ్ళు నీతి ఆయోగ్ అంటాం, నీతి ఆయోగ్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. మామూలుగా అయితే కండక్ట్ చేసేది ఎవరంటే యూపీఎస్సీ. ఫైనల్ గా అయితే ప్రాసెస్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది జనరల్ గా. ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ లేటరల్ ఎంట్రీ ఇంటూ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కండక్టెడ్ బై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, డిఓపిటి అంటారు. అంటే రిక్రూట్ చేసిన తర్వాత, అంటే అపాయింట్ చేసుకుంటారు కదా యూపీఎస్సీ వాళ్ళు, ఎంట్రీ చేసుకుంటారు. ఎంట్రీ చేసుకున్న తర్వాత ఈ డిఓపిటికి మిగతా అంతా డిఓపిటి కింద వస్తుంది. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కింద వస్తుంది. సో
asks the UPSC to conduct the selection process for lateral entry to various positions in the government departments and ministries. సో ఇది అడగచ్చు అనమాట. DOPT వాళ్ళు ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అడిగి కండక్ట్ చేయండి, సెలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేయమని అడగచ్చు అనమాట. DOPT వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు అడగచ్చు అనమాట యూపీఎస్సీని. సో ఇది మొత్తం మీద. నెక్స్ట్ వర్డ్, నీడ్ ఫర్ లేటరల్ ఎంట్రీ. మెయిన్ ఇది ఎందుకు అవసరం అంటే మెయిన్ షార్టేజ్ ఆఫ్ ఆఫీసర్స్. ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క షార్టేజ్ చాలా ఎక్కువ ఉందంట ఇండియాలో. సో అందుకోసం మెయిన్ షార్టేజ్ అంటే ఎలాగా ఒకసారి చూద్దాం. షార్టేజ్ ఎలా ఉందంటే ఇచ్చాడు కింద. దెర్ ఈస్ ఎ షార్టేజ్ ఆఫ్ 22.48% ఆర్ ఓవరాల్ 1510 ఆఫీసర్ ఫర్ ద ఐఏఎస్ క్యాడర్ అకార్డింగ్ టు ద DOPT, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ప్రకారం ఎంత షార్టేజ్ ఉందంట? 1510 ఆఫీసర్స్ షార్టేజ్ ఉందంట మనకి. సో అందుకోసం ఇలాగా ప్రైవేట్ వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది యూపీఎస్ ద్వారా. ద ఐఏఎస్ అండ్ IPS హ్యావ్ ఏ కంబైన్డ్ షార్టేజ్ ఆఫ్ 2418 ఆఫీసర్స్. ఇద్దరు కలిపి ఐఏఎస్ ఆఫీసర్లు మరి అదేవిధంగా IPS ఆఫీసర్లు టుగెదర్ 2418 ఆఫీసర్స్ షార్టేజ్ ఉండడం జరిగిందనమాట. సో అది మెయిన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజ్ ఏంటి. అడ్వాంటేజ్ ఏం చెప్పొచ్చు, ప్రోస్ కింద ఏం చెప్పొచ్చు మనం, ఎక్స్పెక్టేషన్ కోసం మెయిన్ ఎక్స్పెక్టేషన్ అదేవిధంగా స్పెషలైజేషన్స్ కోసం మెయిన్ అదొకటి. ప్రోస్ అంటే అడ్వాంటేజెస్ మెయిన్. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ కోసం అదేవిధంగా స్పెషలైజేషన్ కోసం రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది యూపీఎస్సీ. నెక్స్ట్ వచ్చి మెరిట్ బేస్డ్ సెలక్షన్ ఉంటుంది. మెరిట్ బేస్డ్ సెలక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ. ప్రాసెస్ అనేది నేను చెప్పేది అంటే స్కిల్ ఉండాలి మెయిన్. ఈ రిక్రూట్ చేసుకోవాలంటే మెరిట్ బేస్డ్ ఉంటుంది, అదేవిధంగా స్కిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ప్రమోటింగ్ పర్ఫార్మెన్సెస్ ఓరియంటెడ్ కల్చర్ విత్ ఇన్ ద సివిల్ సర్వీసెస్. మీకు ఇచ్చిన డేటా ప్రకారం ఒకసారి చెక్ చేసుకోండి దీనికోసం. అదేవిధంగా షార్టేజ్ని ఏదైతే గవర్నమెంట్లో షార్టేజెస్ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు IPS ఆఫీసర్లు ఉన్నాయో వాటి యొక్క షార్టేజ్ని తగ్గించడం జరుగుతుంది మెయిన్. అదేవిధంగా కొత్త ఇన్నోవేషన్స్ అండ్ ఫ్రెష్ పర్స్పెక్టివ్ అనేది పెరుగుతుంది. కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త ఐడియాస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెష్ మైండ్తో వస్తారు కాబట్టి, కొత్తగా వచ్చే వాళ్ళు ఫ్రెష్ మైండ్తో వస్తారు కాబట్టి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా పెరుగుతాయి. ఓకేనా, వాళ్ళకి స్కిల్ ఎక్కువ ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకి కాబట్టి. అంటే జనరేషన్ బట్టి స్కిల్ అనేది పెరుగుతూ పోతుంటుంది, ఎక్కడ తగ్గదు. ఓకేనా. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ చూసుకుంటే కొత్తగా వచ్చే వాళ్ళని కూడా నెక్స్ట్ జనరేషన్ ఫర్దర్గా ఎలా ఆలోచిస్తారు, చాలా మూవింగ్ ఫార్వర్డ్గా ఆలోచిస్తారు, కొత్త ఐడియాస్తో వస్తారు కొత్తగా వచ్చేవాళ్ళు. సో అందుకని ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి కాంపిటీషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా కాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు అడ్వాంటేజ్ చెప్పుకున్నాం. కాన్స్ ఏంటంటే ఇక్కడ కల్చరల్ అండ్ బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ నుంచి డైరెక్ట్గా గవర్నమెంట్లోకి తీసుకున్నప్పుడు రెసిస్టెన్స్ అయితే ఉంటుంది కదా మరి. ఓకేనా. సో మమ్మల్ని ఇప్పుడు డైరెక్ట్గా అయితే రిక్రూట్ చేయొచ్చు కదా. ఎలాగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఫాలో అవుతారు వాళ్ళు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఫాలో అయినప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక 900 నుంచి 1000 పోస్టులు కండక్ట్ చేస్తుంటారు యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్. అలా రిక్రూట్ చేసుకోవచ్చు అనేది కొన్ని రెసిస్టెన్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా. ఓకేనా. ప్రొటెస్ట్ కూడా చేస్తారు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు, ప్రిపేర్ అవుతుంటారు కదా యూపీఎస్సీకి, IAS IPS వాళ్ళకి. సో ప్రిపేర్ అవుతుంటారు కదా, సో వాళ్ళు అగెనిస్ట్ అవుతారు కొంచెం. ఓకేనా. లేక పబ్లిక్ సెక్టర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి ఏముండదు, కొత్తగా రిక్రూట్ చేసే వాళ్ళకి ఏముండదు, పబ్లిక్ సెక్టర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా మరి. ఇప్పుడు డైరెక్ట్ ప్రైవేట్ నుంచి వస్తారు, ఇలా డైరెక్ట్ ప్రైవేట్ నుంచి వచ్చినప్పుడు పబ్లిక్ సెక్టర్ మీద ఏం ఐడియా ఉంటుంది, అంతే కదా. గవర్నమెంట్ మీద ఏం ఐడియా ఉండదు. అదొకటి మెయిన్ ల్యాక్ అనుకోవచ్చు. అదేవిధంగా పొటెన్షియల్ ఫర్ బయాస్ అవుతుంది. సో ఇవి అయితే ఇప్పుడు మనకి ఈ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కదా, అవునా. దీన్ని ఈ లేటరల్ ఎంట్రీని కండక్ట్ చేసేది యూపీఎస్సీ. అయితే మనకన్నా ముందు కొన్ని దేశాలు ఆల్రెడీ కండక్ట్ చేసాయి, రిక్రూట్ చేసుకున్నాయి. అవేంటంటే ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ USA చేసింది ఫస్ట్ టైం. USA ఆల్రెడీ చేసింది. USA, బ్రిటన్ ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి, న్యూజిలాండ్ ఒకటి, ఇంకొకటి వచ్చి బెల్జియం ఒకటి. ఈ 5 కంట్రీస్ ఆల్రెడీ వాళ్ళు ఈ ప్రాసెస్ను ఫాలో అవుతున్నారు.
మనం రీసెంట్ గా మనం ఫాలో అవుతున్నాం. ఈ కొన్ని 5 కంట్రీస్ మాత్రం ఆల్రెడీ మనకంటే ముందు ఆల్రెడీ వాళ్ళు ఫాలో అవుతున్నారు ఈ ప్రొసీజర్ ని. సో అయితే అమెరికాలో దీన్ని ఏమంటారంటే మనం స్పాయిల్స్ సిస్టమ్ అంటారు. స్పాయిల్స్ సిస్టమ్ అనడం జరుగుతుంది అనమాట. నేను ఇవాళ చెప్పబోయే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సెయింట్ మార్టిన్ ఐలాండ్. సెయింట్ మార్టిన్ ఐలాండ్ దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కింద 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? దిస్ ఐలాండ్, ఐలాండ్ అంటే ఏది? సెయింట్ మార్టిన్ ఐలాండ్ హ్యాస్ బీన్ ఏ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ అన్నాడు. ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ అయితే ఉందో హ్యాస్ బీన్ డిస్ప్యూటెడ్ ఐలాండ్ బిట్వీన్ ద బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ అన్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. ఎస్, కరెక్ట్. డిస్ప్యూటెడ్ ఐలాండ్ బిట్వీన్ ద మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ కి. రెండోది ఏంటంటే ప్రెసెంట్లీ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ మయన్మార్ అన్నాడు. నో, ఇట్ ఈస్ నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ మయన్మార్, ఇట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ బంగ్లాదేశ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, దిస్ ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అన్నాడు. బే ఆఫ్ బెంగాల్ కి ఈశాన్య మూలాన ఉంది ఏవి? ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని చెప్తున్నాడు. మూడో స్టేట్మెంట్. అలా 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. మూడో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అమ్మా. ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ప్రెసెంట్ ఎవరి కంట్రోల్ ఉందంటే బంగ్లాదేశ్ కంట్రోల్లో ఉన్నాయి ఐలాండ్స్, మయన్మార్ కంట్రోల్లో లేవు. ఈ ఐలాండ్స్ వల్లే గొడవ జరుగుతుందమ్మా. ప్రెసెంట్ ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఐలాండ్ వల్లే అమెరికా ఇన్వాల్వ్మెంట్ జరగడం వల్ల బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా రిజైన్ చేయడం జరిగిందని మ్యాటర్ ఉంది. ప్రెసెంట్ మనకి న్యూస్ లో ఉంది. ఈ ఐలాండ్స్ వాళ్ళకి కావాలని, అమెరికా కావాలని వాళ్ళు డిమాండ్ చేశారని, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ బేస్ ని ఇక్కడ పెట్టుకోవాలని, ఎక్కడ అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ ని ఇక్కడ పెట్టుకోవాలని, ఐలాండ్ లో పెట్టుకోవాలని వీళ్ళు ప్రెజర్ పెట్టినట్టు బంగ్లాదేశ్ని ఆమె షేక్ హసీనా రిజెక్ట్ చేసిందని, అమెరికా యొక్క ప్రెజర్ వల్ల ఈమె రిజైన్ చేసి బయటకు వచ్చేసిందని, ఇవన్నీ కూడా మ్యాటర్ ఉంది ప్రెసెంట్ న్యూస్ లో. అందుకని ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో నౌ ఆన్సర్ ఈస్, ఇక్కడ ఏ వచ్చి ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఓన్లీ 1 and 2 అన్నాడు. బి 2 and 3 అన్నాడు. సి 1 and 3 అన్నాడు. డి వచ్చి 1, 2, 3 అన్నాడు. సో ఆన్సర్ ఈస్ సి అమ్మ, 1 and 3 ఓన్లీ. ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, నేల కురించి బిలాంగ్స్ టు ద ఈస్టర్న్ ఘాట్స్ అన్నాడు. ఇది నేల కురించి అనేది ప్లాంట్స్ ఇవి. నేల కురించి అనేది ప్లాంట్స్ ఇవి. సో నేల కురించి బిలాంగ్స్ టు ఈస్టర్న్ ఘాట్స్ అన్నాడు. ఈస్టర్న్ ఘాట్స్ అన్నాడు. రెండో స్టేట్మెంట్, ఇట్స్ ఎ ఫ్లవర్ బ్లూమ్స్ ఓవర్ వన్స్ ఇన్ 12 years. ఎస్ అమ్మా, ఈస్టర్న్ ఘాట్స్ అయితే కాదమ్మా, వెస్టర్న్ ఘాట్స్. నేల కురించి ఇది మీకు కేరళలో ఏరియాలో ఉంటుంది, కేరళ కర్ణాటక ఏరియాలో ఉంటుంది నేల కురించి. సో ఈస్టర్న్ ఘాట్స్ అయితే కాదు, వెస్టర్న్ ఘాట్స్ చెప్పాలంటే. నేల కురించి అనేది ప్లాంట్, అది ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది ప్రతి 12 సంవత్సరాలకు వచ్చి బ్లూమ్ అవుతుంది. ఓకేనా, పూలు పోస్తుంటాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూలు పోస్తుంటుంది చెట్టు. సో సెకండ్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. థర్డ్ వన్, నేల కురించి ఈజ్ లిస్టెడ్ యాజ్ వల్నరబుల్ ఇన్ ద IUCN రెడ్ లిస్ట్ అన్నాడు. IUCN అంటే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అది ఈ IUCN రెడ్ లిస్ట్ లో ఈ నేల కురించి కూడా ఒక వల్నరబుల్. దాంట్లో మొత్తం 4 టైప్స్ ఉంటాయి. వల్నరబుల్ అని, ఎండేంజర్ అని, క్రిటికల్ ఎండేంజర్ అని, ఎక్స్టెన్షన్ అని, అలా 4 టైపులు ఉంటాయి. ఇది వల్నరబుల్ అన్నమాట. ఈ ప్లాంట్ అనేది వల్నరబుల్. అయితే మనకి ఆన్సర్ ఏం చెప్పచ్చు? బి 2 and 3 ఓన్లీ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే సల్లేఖన ఆర్ సంతాన, SANTHANA, సల్లేఖన ఆర్ సంతాన ప్రాక్టీస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫిలాసఫీ అన్నాడు. విచ్ రిలీజియన్ అన్నాడు. ఆప్షన్ ఏ జైనిజం, డైరెక్ట్ గా ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ జైనిజం, ఆప్షన్ బి బుద్ధిజం, ఆప్షన్ సి లోకయత్, ఆప్షన్ డి యోగా అన్నాడు. సో జైనిజం సంబంధించిన